ఏడవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఏడవ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే అమ్మవారి పైకి చండు ముండు అనేటువంటి మొట్టమొదట ఎవరైతే దూతలుగా చండు ముండు అనేటువంటి మొట్టమొదట అమ్మవారిని ఎవరైతే చూశారో ఆ చూసినటువంటి ఆ రాక్షసుల్ని చండుణ్ణి ముండుణ్ణి శుంభుడు పంపిస్తాడండి అమ్మవారి దగ్గర. మొట్టమొదట చండు ముండు చూశారు కదా అమ్మవారిని, ఆ చండుణ్ణి ముండుణ్ణి పంపిస్తారండి. ఈ ఘట్టంలోనే అమ్మవారికి చండి, ఈ ఏడవ అధ్యాయంలోనే అమ్మవారికి చండి అనేటువంటి పేరు ఎలా వచ్చిందో, చాముండి అనేటువంటి పేరు ఎలా వచ్చిందో చెప్పడం జరుగుతుంది. ఇందులో అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించి సంహారం చేసింది, మహంకాళి స్వరూపం కూడా ఇందులోనే వస్తుంది. కాళికా స్వరూపం అని చెప్తూ ఉంటాం కదా, కాళికా స్వరూపం కూడా ఇందులోనే వస్తుంది. అయితే ఎప్పుడైతే చండు ఈ ముండు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని కూడా వాళ్ళిద్దరిని కూడా యుద్ధానికి పంపిస్తాడు. చండు ముండు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా చతురంగ బలాల్ని తీసుకుని వెళ్తారండి. రథ గజ తురగ పదాతి దళములని మనకు 4 రకాలైనటువంటి బలములు ఉంటాయి. రథ గజ తురగ పదాతి దళములనన్నిటిని కూడా తీసుకొని, అంటే రథములను, తర్వాత గజాన్ని అధిరోహించి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళని, తర్వాత గుర్రములను అధిరోహించి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళని, కాల్బలములు అంటే నడుస్తూ అంటే కళ్ళెములు, ఖడ్గములు, ధనస్సులు పట్టుకుని నిలబడి కింద నేల మీద నిలబడి యుద్ధం చేసేటటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకొని చండు ముండు అనేటువంటి వాళ్ళు ముందు నడుస్తూ ఉండగా, వాళ్ళందరూ చండు ముండు అనేటువంటి వాళ్ళు ముందు నడుస్తూ ఉండగా అమ్మవారి పైకి యుద్ధానికి బయలుదేరారండి. చండు ముండు అమ్మవారి పైకి యుద్ధానికి బయలుదేరితే ఆ అమ్మవారు ఒక్కసారిగా వాళ్ళంత సైన్యాన్ని తీసుకుని వాళ్ళందరూ కూడా చుట్టుముడితే అమ్మవారు ఒక్కసారిగా ముఖం నల్లబారింది. అమ్మవారి యొక్క ముఖం నల్లబారి కోపోద్రిక్తైంది, భ్రుకుటిని ముడివేసింది. అమ్మవారు ఎప్పుడైతే భ్రుకుటిని ముడివేసిందో ఆ కోపంలో నుంచి, ఆ భ్రుకుటిలో నుంచి ఇంకొక స్వరూపం ఆవిర్భవించిందండి. ఆవిడయే కాళికాదేవి. ఆవిడ ఎలా ఉందని వర్తిస్తున్నా అంటే కాళీ కరాలవదన వినిష్క్రాంతాసి పాసిని విచిత్ర కట్వాంగధర నరమాల విభూషిత దీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ అతి విస్తారవదన జిహ్వాలలన భీషణ నిమగ్న రక్తనయన నాథాపూరిత దిక్ముఖ. ఆమె ఎలా ఉంది అంటే కాళీ, నల్లగా ఉంది, కరాలవదన వినిష్క్రాంతాసి పాసిని. ఇక్కడ ఆమె చేతిలో ఉన్నటువంటి ఆయుధములు ఏమిటంటే అసి ఖడ్గము ఉంది, పాశము ఉంది. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో పాశము, మొత్తం 4 చేతులు ఉన్నాయి అమ్మవారికి. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో పాశము, ఇంకొక చేతిలో కట్వాంగము అనేటువంటి ఆయుధం ఉంది. కట్వాంగము అనేటువంటి దానికి 2 రకాలైనటువంటి అర్థాలు చెప్పారండి. కట్వాంగం అంటే ఒకటి మంచము కోడి అని అర్థం మామూలుగా సంస్కృతంలో. కట్వాంగపాణి అని మనకు పరమేశ్వరుడు కూడా ఒక పేరు ఉంటుంది మనకు. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర అనేటువంటి దాంట్లో కట్వాంగ అనే ఒక పేరు కూడా వస్తుంది మనకి ఆ శివాష్టోత్తరంలో. అక్కడ మంచం కూడా నిర్వచనం చెప్పారు. ఇక్కడ కట్వాంగము అనేటువంటి దానికి పుర్రతో చేయబడినటువంటి ఒక ఆ బెత్తాన్ని పట్టుకుని పుర్రె, తర్వాత ఒక ఎముక, ఈ 2 కలిపి ఉన్నటువంటి ఒక ఆయుధానికి కట్వాంగము అని పేరు. అటువంటి ఆయుధాన్ని ధరించి అమ్మవారు ఉంది. నరమాల విభూషిత, అమ్మవారు మెడలో కూడా పుర్రెల మాలను ధరించి ఉంది. వీపి చర్మ పరిధాన వీపి చర్మ పరిధాన అంటే పులి యొక్క చర్మాన్ని తన యొక్క గుడ్డగా కట్టుకొని ఉంది. తరువాత శుష్క మాంసాతి భైరవ, ఆమె యొక్క శరీరం గనక చూస్తే ఆమె శరీరంలో ఎక్కడ కూడా మాంసం అనేటువంటిది కనిపించట్లేదు. మొత్తం కూడా ఎముకలు బయటికి తేలి కనిపిస్తున్నాయి. అమ్మవారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా బయటికి తేలి కనిపిస్తున్నాయి. నల్లగా ఉండి ఒక అతి విస్తార వదన, చాలా విస్తారమైనటువంటి వదనంతో, ముఖం చూస్తే చాలా విస్తారంగా, చాలా పెద్దనైనటువంటి వదనంగా ఉంది. జిహ్వాలలన భీషణ, ఆమె యొక్క ఎర్రని నాలుక అనేటువంటిది ఈ అధరోష్టం పైకి వచ్చి బయటికి వస్తుంది. ఆ లలన అంటే బయటికి వస్తుంది. జిహ్వం అనేటువంటిది అతి భీషణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. తర్వాత పళ్ళు అన్ని కూడా కూరల రూపంలో ఉన్నాయి 2. నిమగ్న రక్తనయన నాదాపూరిత దిక్ముఖ, ఆమె యొక్క కన్నులు చూస్తే ఎర్రబడి ఉన్నాయండి. ఎర్రని కన్నులతో, నాలుక మొత్తం కూడా బయటికి వచ్చి ఉంది. తన యొక్క శరీరం అంతా కూడా మొత్తం మాంసం అనేటువంటిది కనిపించకుండా మొత్తం కూడా ఎముకలు అంటే అమ్మవారు ఎంత సౌమ్య స్వరూపంలో ఉండగలుగుతుందో అంతకంటే భీకర స్వరూపం ఇది. ఘోరమూర్తి అంటాం. ఇటువంటి ఘోరమూర్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే తప్పు చేసినటువంటి వాడు తన ఎదురుగా ఉంటే వాడిని శిక్షించడానికి ఎంత ఘోర స్వరూపాన్ని అమ్మ స్వీకరిస్తుంది అనడానికి ఈ స్వరూపం ఉదాహరణ అండి. అటువంటి ఘోర స్వరూపంతో, కాళికా స్వరూపంతో అమ్మవారు ఒక్కసారి
ఆడ కనిపించింది. మొత్తం కూడా ఎముకలే కనిపిస్తున్నాయి, మాంసం అనేటువంటిది బయటికి, అన్ని ఎముకలు బయటికి తేలి ఉన్నాయి అన్నట్టు. తర్వాత లోపలికి ఉదరం అనేటువంటిది, కడుపు అనేటువంటిది చాలా లోపలికి ఉంది. ఉన్న అతి విస్తార వదనంతో అమ్మవారు అక్కడ నిలబడి నాదాపూరిత ముఖ, ఒక్కసారి భీకరమైనటువంటి నాదం చేసింది, ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. మామూలుగా అమ్మవారు వికటాట్టహాసం, సౌమ్య స్వరూపంలో ఉండి వికటాట్టహాసం చేస్తేనే ఒక రాక్షసుడు చనిపోయాడు. ఇక్కడ అమ్మవారు భీకర స్వరూపాన్ని పొంది ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. అక్కడ ఉండేటటువంటి సైన్యం అంతా కూడా ఒక్కసారి గజ్జున వణికిపోయిందండి. అక్కడ ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని చూసి అందరూ భయపడిపోయారు. అక్కడ అమ్మవారు ఆ విధంగా కాళీ స్వరూపంతో ఆవిర్భవించి, ఆ ఆవిర్భావాన్ని కూడా ఒకసారి తెలుగు శ్లోకంలో చదువుతామండి. ఎందుకంటే మనం నిన్ననే తెలుగు మాతృభాషా దినోత్సవం చదువుకున్నాను, ఒక 2 తెలుగు పద్యాలు పెట్టాను. ఆకోపనము చేసి అంబికా వదనమప్పుడు నీలవర్ణ విస్ఫురణనుంది, నీలవర్ణంగా మారిపోయింది అమ్మవారు. వికట భయంకర ప్రకుటితమైన తత్పాలభాగంబున కాలి అనగా నొకదేవి ఖడ్గ బాణోగ్ర విచిత్ర కద్వాంగదారియు జిహ్వాగ్రలిహ్యమాన రథో అదరోష్టయు నా నిమ్న తామ్ర కరాల నేత్రయను శార్దూల చర్మ వస్త్రయును శిరోమాలికావర విభూషితయును శుష్క మాంసాంగియు దారుణాస్త్య మండలయునై జనిగించి యజాండ భాండమని నార్చుచు దైత్య సైన్యంభు చొచ్చి అన్నారు. ఇది మార్కండేయ పురాణం యొక్క తర్జుమా చేసినటువంటి మారణిక విరచించినటువంటి పద్యం. కాబట్టి ఒకసారి ఆ పద్యాన్ని గుర్తు చేశాను. ఇది మొత్తం అదే. అంబికావదన నీలవర్ణంలోకి మారితే అందులో నుంచి ఉద్భవించినటువంటి బాణము విచిత్రమైనటువంటి కట్వాంగమును ధరించి జిహ్వాగ్రలీహ్య అంటే జిహ్వం యొక్క నాలుక అనేటువంటిది బయటికి వస్తూ ఉండగా నా నిమ్న తామ్ర కరాల నేత్రే, ఆమె యొక్క కన్నులు చూస్తే గుంటలు పడి ఒక గుహల్లా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారు. శార్దూల చర్మ అంటే పులి చర్మాన్ని ధరించి శిరోమాలిక ధరణ చేసి తర్వాత శుష్క మాంసాంగియు మండలునై జనించి యజాండ భాండం అవి నార్చుచు దైత్య సైన్యంపు చొచ్చి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నేను ఇంతగానం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కాళికాదేవి యొక్క ఆవిర్భావాన్ని, ఆ కాళికాదేవి మీ మనస్సులో ముద్రితమైపోవాలి, అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలా ఉన్నటువంటి ఆ సైన్యం మీద ఆ అమ్మవారు వెంటనే తన యొక్క చేతిలో ఖడ్గము, తరువాత వచ్చేసరికి పాశము, తర్వాత వచ్చేసరికి ఇంకొక 2 చేతులు ఉన్నాయిక, ఒక చేతిలో వచ్చేసరికి ఆ ఖడ్వాంగము అనేటువంటి దాన్ని, ఖడ్గమును తరువాత పాశము మూడింటిని ధరించింది. ఇంకొక చెయ్యి ఖాళీగా ఉంది, ఆ చెయ్యిలో ఏమొస్తుంది అనేటువంటిది మీకు ముందు తెలుస్తుంది. తరువాత వెంటనే ఆవిడ తను చతురంగ బలాలతో వచ్చాడు కదా, రథములతో గజములతో తర్వాత గుర్రములతో ఇలా వచ్చాడు కదా. ఇక అమ్మవారు ఆ సైన్యంలోకి ఒక్కసారి ప్రవేశించింది. ఇక కౌశికీ దేవి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. ఇక ఆ రావడమే అక్కడ కనిపించేటటువంటి ఏనుగులన్నిటిని కూడా ఒక దగ్గర జమ చేసింది. ఏనుగులందరినీ కూడా ఒక దగ్గర జమ చేసి వాళ్ళందరినీ ఇలా పట్టేసుకొని నోట్లో పెట్టేసుకుంది. ఏనుగుతో కూడినటువంటి, ఏనుగు మీద కూర్చున్నటువంటి మావటిని, ఆ ఏనుగు మీద అధిష్టానం చేసి ఉన్నటువంటి రాజును, ఎవరైతే ఆ ఏనుగు మీద యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరుడు వేరుంటాడు, తర్వాత మావటి వేరుంటుంది. ఆ ఏనుగుల మెడల్లో చాలా పెద్దనైనటువంటి గంటలు కట్టేవారండి. యుద్ధం చేసేటటువంటి సమయంలో పెద్ద గంటలు కట్టేవారు. దాన్ని ప్రత్యేకంగా వర్ణిస్తారు కూడా అనేకమైనటువంటి కావ్యాల్లో. అలా ఆ పెద్ద గంటలు పట్టబడినటువంటి ఆ గంటలతో సహా ఆ ఏనుగులందరినీ ఒక చోట చేర్చి ఆ ఏనుగులన్నింటినీ నోట్లో వేసేసుకుంటుంది. ఒకవైపు వెళ్తుంది, అక్కడంతా కూడా రాతి బలాన్నిటినీ కూడా ఒక్కసారి అలా ప్రోధి చేసేసుకొని వాళ్ళందరినీ కూడా నోట్లో వేసేసుకుంటుంది. మీరు గనక గమనిస్తే ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారు అనేటువంటిది ఇట్లా వివిధ రకములైనటువంటి స్వరూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. అమ్మవారు కౌశికగా ఉంటే ఇలా చంపొచ్చుగా సైన్యాన్ని, అలా చంపలేదు. ఆ కౌశిక నుంచి మహంకాళి స్వరూపాన్ని పుట్టించింది. మీరు విష్ణువు యొక్క అవతారంలో గనక చూస్తే ఇలా ఉండదు. రామచంద్రమూర్తిగా ఉండి మాత్రమే రావణ సంహారం చేస్తాడు, కుంభకర్ణుని సంహారం చేస్తాడు, తర్వాత మారీచుణ్ణి సంహారం చేస్తాడు, సుబాహుణ్ణి సంహారం చేస్తారు, తాటకిని సంహారం చేస్తారు. ఈ విధంగా ఎవరిని సంహారం చేస్తే రామచంద్రమూర్తిగా ఉండి మాత్రమే సంహారం చేస్తారు. ఇదే అమ్మవారికి విష్ణుమూర్తికి ఉండేటటువంటి చిన్న తేడా. మరి అమ్మవారు అలా చేస్తుందంటే అమ్మవారు తన యొక్క యథార్థ స్వరూపంతో ఉండి చేయదు. ఒక్కొక్కసారి మీరు లలితా సహస్రనామంలో చూస్తే కూడా శ్యామలాదేవిని పుట్టిస్తుంది, బాలాత్రిపుర సుందరిని పుట్టిస్తుంది, అలా తన శరీరంలో నుంచి సప్తమాతృకల్ని పుట్టిస్తుంది. అలా ఒక్కొక్క దేవతల్ని సృష్టించి ఆ దేవతా స్వరూపాలతో ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఈ తేడా మీరు గమనించాలి. ఇది ఒక చిన్న రహస్యం అండి. మనకు అమ్మవారికి విష్ణుమూర్తికి ఉండేటటువంటి చిన్న రహస్యం. ఎప్పుడు కూడా విష్ణుమూర్తి ఇలా మార్పు చెందడు.
ఉన్నది ఉన్న స్వరూపంగా ఉండి రాక్షస సంహారం చేస్తుంటారు. అమ్మవారు మాత్రం వివిధ, ఇప్పుడు కౌశికగా ఉంది, కౌశికగా ఉన్నటువంటి తల్లి ఒక్కసారి కోపోద్రిక్త అయి తన భృకుటి నుంచి కాళికా మహంకాళి స్వరూపాన్ని పుట్టించి ఆ మహంకాళి యొక్క స్వరూపం చేత సంహారం చేయించింది. ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అమ్మవారు అనేటువంటిది శక్తి స్వరూపము. మీరు ఫిజిక్స్ లో మనం చదువుకొని ఉంటాం, ఎప్పుడూ కూడా ఎనర్జీ అనేటువంటిది ఒక ఫామ్ లో ఉండదు, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేటటువంటి నీటిలో ఉండేటటువంటి శక్తి మనం విద్యుత్ శక్తిగా మార్చుకుంటున్నాం. మళ్ళీ విద్యుత్ శక్తిగా ఉండదు, మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి ఎప్పుడు మారుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండదు. ఇప్పుడు పదార్థం అలా కాదు, పదార్థం అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుంది. అది ఘనమా, తర్వాత లిక్విడా, లేకపోతే సాలిడా, లేకపోతే వాయు పదార్థమా అనేటువంటిది దానికి పర్టికులర్ గా అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు కూడా చేంజ్ చేసుకుంటుంది. ఈ విషయాన్ని అంటే ప్రకృతి శక్తులు ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి అమ్మవారు అనేకమైనటువంటి స్వరూపాన్ని తీసుకుంటుంది. విష్ణుమూర్తి అలా తీసుకోడు, విష్ణుమూర్తి పదార్థ స్వరూపం, అది పుంస్వరూపం. స్త్రీ మాత్రమే శక్తి స్వరూపం కానీ పురుషుడు కాదు, పురుషుడు శక్తి స్వరూపం కాదు. కాబట్టి అమ్మవారు అందుకే అనేకమైనటువంటి, ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా అనేకమైనటువంటి స్వరూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. అలా మహంకాళి స్వరూపాన్ని స్వీకరించి అలా సైన్యాన్ని అంతా కూడా మింగేస్తూ ఉంది. ఒకసారి కొంతమందిని కత్తితో ఖండించి చంపేస్తుంది, కొంతమందిని గదతో భూమిలోకి పాతేస్తుంది. తర్వాత కొందరిని అసురులందరినీ చంపడం ప్రారంభం చేసిన తర్వాత ఒక్కసారి చండు ముండు వీళ్ళందరికీ కూడా సైన్యం అంతా కూడా సంహారం అయిపోవడం చూసి ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఇంతమంది రాక్షసుల్ని, ఇంత మహంకాళి స్వరూపం ఉంది, ఈవిడను మేము ఎలా జయించడం అనేటువంటి సాధ్యం కాదు. ఆవిడ యొక్క స్వరూపం చూస్తే ఆవిడ కాల స్వరూపం, మహంకాళి స్వరూపం. అంటే మహంకాళి అంటే ఏదో అనుకోకండి, ఆవిడ కాలం యొక్క స్వరూపం. కాలం స్వరూపంలో మొత్తం ఈ కాలం స్వరూపంలో జీవులందరినీ కూడా తింటూ ఉంది. ఆ విషయాన్ని ఒక సింబాలిజంగా చూపెట్టడానికి ఈ మహంకాళి యొక్క స్వరూపం వచ్చింది. అలాగే అంతా తినేస్తూ ఉన్నటువంటి స్వరూపాన్ని చూసినటువంటి చంద్రుడు ఇది మనకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు, దీనికి ఇంకా ఏదైనా ప్రణాళిక వెయ్యాలి అని చెప్పి అతను వెనక నుంచి వెళ్లి బాణాలను విస్తృతంగా ఒక శరదృష్టిలా కురిపించడం ప్రారంభం చేశాడు. తర్వాత ఒకవైపు నుంచి ముండు వచ్చాడు. చంద్రుడేమో భారదృష్టి కురిపిస్తూ ఉంటే ముండు అనేకమైనటువంటి చక్రాన్ని విసరడం ప్రారంభం చేశాడు. అమ్మవారేమో ఒక విజృంభించినటువంటి ఆ స్వరూపం వైపు అలా చూస్తా, ఆ ఎక్కడ ఉంటే అటువైపుగా తన యొక్క తలను తిప్పి తన నోటితో ఆ ఉండేటటువంటి చక్రాలను, బాణములను, ఆయుధములన్నిటిని కూడా నోటితోనే పట్టేస్తుంది. నోటితో పట్టేసి ఆవిడన్నిటినీ మింగేస్తుంది. చంద్రుడు విడిచేటటువంటి బాణములను, తర్వాత ముందు వేసేటటువంటి చక్రాలను, వీటన్నిటిని కూడా చేసేస్తుంది. వెంటనే చంద్రుడి వైపుగా పరుగులెత్తి చంద్రుని యొక్క శిరస్సును ఒక్కసారి తలను, ఆ జుట్టును పట్టుకొని తన చేతిలో ఉండేటటువంటి ఖడ్గముతో ఒక్కసారి అమ్మవారు ఆ చంద్రుని యొక్క శిరస్సును ఖండించింది. చంద్రుని యొక్క శిరస్సును ఖండించిందో లేదో అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పలాయనం చిత్తగించడం ప్రారంభం చేసింది. కానీ ముండు మాత్రం ఆ దైత్యం చేసి ముందుకు వచ్చి ఒక్కసారిగా ఆ మహంకాళి పైన వివిధ రకములైనటువంటి ఆయుధములు చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ చంద్రుని యొక్క తలను అలాగే పట్టుకుని ఈ ముండుని యొక్క శిరస్సును కూడా ఇంకోసారి ఖండించి ఆ రెండు చంద్రుడు ముండుని యొక్క శిరస్సును అలా నిలబడి ఉంది ఆ స్వరూపం. అలా మహంకాళి స్వరూపం అనేటువంటిది చంద్రుని సంహారము, తర్వాత ముండుని సంహారం చేసింది. ఎప్పుడైతే రాజు చనిపోయాడు, చంద్రుడు ముండు ఆ సైన్యం చనిపోయిందో సైన్యం అంతా కూడా పలాయనం ప్రారంభం చేసింది. ఎక్కడ కూడా నిలబడలేకపోయింది. అమ్మవారి స్వరూపాన్ని చూసే భయపడిపోయి ఎంతో దూరంగా అమ్మవారికి కనిపించకుండా ఉండాలని పరిగెత్తిపోతున్నారు సైన్యం అంతా కూడా. ఆ సైన్యం పరిగెత్తిపోయిన తరువాత ఒక్కసారి ఆ కాళీదేవి, మహంకాళి స్వరూప ఆ కౌశికీ దేవి దగ్గరికి వచ్చి, ఇదిగో చండుణ్ణి ముండుణ్ణి సంహారం చేశానని ఆ చేతుల్లో పట్టుకున్నటువంటి ఆ రెండు తలల్ని కూడా అమ్మవారి యొక్క పాదాల, కౌశికీ దేవి యొక్క పాదాల దగ్గర పడేసి, నా యొక్క కర్తవ్యం అయిపోయింది, చండుణ్ణి ముండుణ్ణి నేను సంహారం చేశాను. ఇప్పుడు తర్వాత శుంభుడు నిశుంభుడు అనేటువంటి వారు నీ వంతు, కాబట్టి శుంభుడు నిశుంభుడిని నువ్వు సంహారం చేయి, నా యొక్క పని అయిపోయింది అన్నది. అప్పుడు కౌశికీ దేవి సంతోషించినది, నువ్వు మహంకాళి స్వరూపంగా వచ్చి చండుణ్ణి సంహారం చేసావు కాబట్టి నువ్వు చండిగా, ముండుని కూడా సంహారం చేసావు కాబట్టి నువ్వు చాముండిగా ఈ లోకంలో కీర్తిని పొందుతావు అని అమ్మవారికి వరం ఇచ్చి, ఆ విధంగా కౌశికీ దేవి కాళికాదేవిని స్తోత్రం చేసింది. చేసినటువంటి ఒక చిన్న స్తోత్రం ఇది. యాక్చువల్లీ ఈ దేవి మహత్య అంతర్గతం కాదు,
అంతర్గతం తెలుగులో రాసినటువంటిది. అదొక్కసారి స్తోత్రం చేసి మనం పారాయణలోకి వెళ్దాం ఒక్కసారి. శ్రీమందేవురాణి రుద్రాణి శర్వాణి కళ్యాణి దాక్షాయణి శూలపాణి రుజుస్త్రోణి ధూమ్రాక్ష సంవారిణి పారిజాత ప్రసూనాంచిత సిద్ధవే నీల సత్కీరవాణి భవాని శివా శాంకరి రాజరాజేశ్వరి గౌరి శాకంబరి కాళి కంకాళి రాజీవనేత్రి సంచా సుచారిత్రి కళ్యాణ గాత్రి మహాదైత్య జత్రి నగాధీశ పుత్రి జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధరత్య కోటీర కోటి స్ఫురత్ దివ్య మాణిక్య దీపా ప్రభాతుల్య సత్పాద కంజాత కేయూరహారంగ నారీ జ్వలత్భూషణాప్రాత కౌమారి మాహేశ్వరి నారసింహి క్రమ వైష్ణవి భారతి భైరవి దుర్గ కాత్యాయని పార్వతీని సామర్థ్యంబు నిన్నంగ బ్రహ్మాదులున్ అశేష భాషాదులున్ చాలరే నేనెంత వాడన్ తల్లి నమస్తే 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 నమః అని ఒక్కసారి మహంకాళిని స్తోత్రం చేశాం. ఇక్కడితో మనకు 7వ అధ్యాయము పూర్తయ్యాయండి. 7వ అధ్యాయం ఇంకా 10 నిమిషాలు ఉంది కదా, కొద్దిగా వేగంగా చెప్పేసుకుందాము. అయిపోతుంది మనకి 7వ అధ్యాయం కూడా. ఇది కూడా చిన్న అధ్యాయమే. చండముండ వదో నామ 7మోధ్యాయ. ఋషిరువాచ ఆజ్ఞాప్తస్తే తతో దైత్య చండముండా పురోగమాః చతురంగబలోపేత అభ్యుద్యతాయుధా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆజ్ఞాప్త, అసలు ఆజ్ఞాపింపబడినటువంటి దైత్యుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి చండు ముండు అనేటువంటి వారు పురోగమ ముందుకు వెళ్ళారు. చతురంగ బలోపేత, చతురంగ బలములను తీసుకుని వెళ్ళారు. రథగ చతురగ పదాతి బలములను తీసుకుని వెళ్ళారు. యుయురభ్యుద్యతాయుధ, అనేకమైనటువంటి ఆయుధములను ఉద్ధతితో కూడినటువంటి యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహంతో వాళ్ళు అక్కడికి ముందుకు వెళ్ళారు. దదృశుస్తే తతో దేవిం ఏషద్దాసాం వ్యవస్థితాం సింహస్థోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచని. అక్కడ అమ్మవారు ఆ సింహాన్ని అధిరోహించి శైలేంద్ర శృంగం మీద ఉన్నటువంటి అమ్మవారిని చూశారు. తే దృష్టాతాం సమాధాతు ఉద్యమం చక్రురుద్యత ఆకృష్ట చాపాసిధర తదాన్నే తత్ సమీపగః. అమ్మవారి యొక్క సమీపానికి తన యొక్క సైన్యాన్నంతా తీసుకుని అమ్మవారి పైకి వెళ్ళారు. అప్పుడు తతకోపం చకారోచ్చై అంబికా తాన్ అరీన్ ప్రతి, ఆ శత్రువుల పైన కోపాన్ని పొందినటువంటి అమ్మవారు కోపేన చాస్త్య వదనం మషీవర్ణం ఆభూత్ తదా. మషీవర్ణం ఆభూత్ తదా, నల్లని వర్ణాన్ని అమ్మవారి యొక్క ముఖం పొందిందండి. చెప్పండి ఉషా గారు, చెప్పండి. ఓకే. తతకోపం చకారోచ్చై అంబికా తానరిన్ ప్రతి, ఆ అంబికాదేవి ఒక్కసారి ఆ శత్రువుల పైన కోపాన్ని పొందినదై ఆ వదనమంతా కూడా నల్లగా మారిపోయిందండి. భృకుటి కుటిలాత్తస్య లలాట ఫలకాధృతం కాళీ కరాల వదన వినిష్క్రాంతాసి పాశిని విచిత్ర కట్వాంగధర నరమాల విభూషణ దీప చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవి. ఈ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణన చేస్తున్నారు. ముందు చెప్పాను ఇది ఆ పిపిటిలో కూడా. భృకుటి కుటిలాత్తస్య, భృకుటిని ఒక్కసారి ముడివేసింది. లలాట ఫలకాద్భుతం, ఆ లలాటంలో నుంచి ఒక స్వరూపం బయటికి వచ్చింది. వస్తే ఆ అమ్మవారు ఎలా ఉందో ఇక్కడ వర్ణన చేస్తున్నారు. కాళీ కరాల వదన, కరాల వదన అంటే మొత్తం నల్లగా ఉన్నటువంటి స్వరూపంతో ఉంది. వినిష్క్రాంతాసి పాసిని, అసి అంటే ఖడ్గము, తర్వాత పాశమును ధరించి ఉంది. విచిత్ర కట్వాంగధర, విచిత్రమైన కట్వాంగమును పట్టుకుని ఉంది. నరమాల విభూషణ, అమ్మవారు మొత్తం కూడా పుర్రెల మాల వేసుకుని ఉంది. దీపి చర్మ పరిధాన, అక్కడ ఉండేటటువంటి పులి యొక్క చర్మాన్ని కట్టుకుని ఉంది. శుష్క మాంసాపి భైరవ, అక్కడ అమ్మవారి యొక్క మాంసం అనేటువంటిది కనిపించకుండా ఉంది. అతి విస్తార వదన, విస్తారమైనటువంటి వదనాన్ని కలిగి ఉంది. జిప్ప లలన భీషణ, జిప్ప నాలుక అనేటువంటిది బయటికి ఉంది ఎర్రని వదనంతో. తర్వాత నిమగ్న రక్తనయన, ఎర్రని కన్నులతో ఉంది. ఆ కన్నులు కూడా నిప్న నేత్రాల, చాలా లోపలికి ఉన్నాయి. నాదా పూరిత దిమ్ముక, ఆవిడ భీకరమైనటువంటి నాదం చేసింది. అదంతా కూడా దిక్కులు, దిమ్ముక అంటే మొత్తం దిక్కులంతా కూడా ప్రకంపించింది. సా వేగే నాభిపతిత ఘాతయంతి మహాసురాన్ సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్ఫలం. అమ్మవారు రావడమే వేగంగా మహాసురుల పైకి అందరికీ కూడా ఉరికింది.
ఉరికి సైన్యే తత్ర సురారీణాం, సురులకు శత్రువులైనటువంటి వాళ్ళందరినీ కూడా అభక్షయత తద్బలం, వాళ్ళ బలాన్నంతా కూడా తినేయడం ప్రారంభం చేసింది. పాష్టిగ్రాహ కుశగ్రాహి యోధ గంటా సమన్వితాన్, అక్కడ ఉండేటటువంటి ఏనుగులను, పాష్టిగ్రాహి ఏనుగులను, తర్వాత కుశగ్రాహి ఆ అంకుశం పట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మావటుల్ని, తర్వాత యోధ గంటా సమన్వితాన్ అక్కడ ఉండేటటువంటి ఆ ఏనుగు యొక్క మెడలో కట్టినటువంటి గంటతో సహా సముదాయ ఏవ ఏకహస్తేన ముఖే చిక్షేప వారణాన్, సమాదాయ ఏకహస్తేన ఒకే ఒక్క చేత్తో, రెండు చేతులు కూడా లేదు, ఒకే ఒక్క చేతిలో వాళ్ళందరినీ కూడా పట్టుకొని నోట్లో వేసేసుకుంటుంది. ముఖే చిక్షేప వారణాన్, అమ్మవారు ఒకసారి నోట్లో వేసేసుకుంటుంది ఒకే ఒక్క చేతితో పట్టుకొని. తథైవ యోధం తురగై రథం రథసారథినా సహ నిక్షిప్య వక్త్రే దశనై చర్వయంతి అతి భైరవం, చాలా భయంకరంగా అక్కడ కనిపించేటటువంటి యోధుడు, ఒక యోధుడు కూర్చొని ఉంటాడు కదా రథం పైన, ఆ రథం మీద తురగై రథంలో రథానికి కట్టబడినటువంటి గుర్రములు, తర్వాత రథసారథి ఎవరైతే ఆ సారథి ఉన్నాడో ఆ సారథిని వాళ్ళందరినీ కలిపి కూడా ఒక్కసారి వేసుకొని నిక్షిప్త వక్త్రే ఒక్కసారి నోట్లో వేసుకొని దశడై చర్వయంతి నవిలేస్తుందట. అతి భైరవం, అది చూస్తుంటే చాలా భీకరంగా ఉంది. మనం చెప్పడం ఇలా చెప్తున్నాం కదా, ఒక్కసారి కళ్ళు మూసుకున్న కనుక అటువంటి ఘట్టాలను ఊహించుకుంటే తెలుస్తుంది అమ్మవారు ఎంత భీకరంగా యుద్ధం చేస్తుంది. మీరు ఒకసారి ధ్యానం చేసుకోండి ఇటువంటి స్వరూపం నేను చెప్పిన తర్వాత, ఒకసారి కూర్చొని అమ్మవారు ఎలా యుద్ధం చేస్తుంది అనేది నేను చెప్పినటువంటి విషయాలు ఒకసారి పుస్తకాన్ని కూడా చదువుకొని ఒకసారి ధ్యానం చేసుకోండి, మీకు తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో అమ్మవారి యొక్క స్వరూపం. తైర్ముక్త ఇది అయిపోయిందండి. ఏకం జగ్రాహ కేశ ఇది అవ్వలేదు. ఏకం జగ్రాహ కేశేషు గ్రీవాయామథచాపరం పాదేన ఆక్రమ్య చైవాన్యం ఉరసాన్యాం ఉపోతయత్, ఒకరిని వచ్చేసరికి జుట్టు పట్టుకొని చంపేస్తుంది, ఒకరిని వచ్చేసరికి కంఠాన్ని కోసి చంపేస్తుంది, కొందరిని వచ్చేసరికి అక్కడ ఉండేటటువంటి తన యొక్క ఛాతి ఉంటుంది కదా, ఛాతి ఉరసాన్యం అంటే తన యొక్క ఛాతితో కొంతమంది చంపేస్తుంది, పాదేనాక్రమ్య కాలితో తొక్కి కొంతమంది చంపేస్తుంది. ఈ విధంగా అనేక రకాలుగా అమ్మవారు సంహారం చేస్తూ ఉంది అక్కడ. తైత్ ముక్తానీచ శస్త్రాన్ని మహాస్త్రాన్ని తథాసురై, అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోయి వారి చేతిలో ఉండేటటువంటి ఏ ఆయుధం దొరికితే ఆయుధాన్ని తీసుకొని అమ్మవారి పైకి విసిరివేయడం. ఆ భయంకరమైనటువంటి స్వరూపానికి తన ప్రాణాలు రక్షించుకోవాలంటే వాళ్ళకి తెలిసినటువంటి విద్య ఇంకొకటి లేదు. వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉంటే ఆయుధాలను కొంచెం ఏవేవో ఆయుధాలన్నీ విసురుతూ ఉన్నారు. అవన్నిటిని కూడా అమ్మవారు ఏం చేస్తుంది, ముఖేన జగ్రాహ రుషా దశనై మదితాన్యపి, వాటన్నిటిని కూడా తీసుకొని ఆ వేసినటువంటి ఆయుధాలన్నింటినీ తీసుకుని నోట్లో పడేసుకుంటుంది. ఏది కనిపిస్తే అది నోట్లో పడేసుకుంటుంది. ఈ కాళికా స్వరూపం అంటే ఏదో అనుకున్నది కాలమే. కాలం అనేటువంటిది ఈ లోకంలో దేన్నైనా తనను మింగేయగలిగినటువంటి స్వరూపమే కాళికా స్వరూపం అండి. కాలం యొక్క స్వరూపమే ఈ స్వరూపంగా చూపెట్టాడు. దీనికి అది ఇది అనేటువంటి భేదం లేదు. ఈ భూమి అయినా గ్రహములైనా బ్రహ్మగారైనా ఎవరినైనా ఆ కాలం స్వరూపంలో వచ్చి అమ్మవారు మింగేస్తుంది, బ్రహ్మగారిని కూడా మింగేస్తుంది. చివరికి బలిరాం తద్ఫలం సర్వం అసురాణం దురాత్మనం మమద్దా భక్షయచ్చాన్యాన్ అన్యచ్చాంతాడయాంతదా, బలిరాం తద్బలం సర్వమసురాణం దురాత్మనులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బలాన్ని చూపిస్తుంటే వాళ్ళందరినీ కూడా రాక్షసుల్ని కూడా తినేస్తుంది. మమద్దా భక్షయచ్చాన్యాన్ అందరిని కూడా తినేస్తుంది. అన్యాచ్యం తాడయాంతదా కొంతమంది కొట్టేస్తుంది. ఆమె చేతిలో కట్పాంగం ఉంది, కట్పాంగంతో కొట్టేస్తుంది. అసినా నిహత కేచిత్, కొంతమంది అసిన అంటే ఖడ్గము చేత నిహతులవుతున్నారు. కేచిత్ కట్వాంగ తాడిత అంటే ఆమె చేతిలో ఉండేటటువంటి కట్వాంగం చేత తాడిత అంటే కుట్టడం చేస్తుంది. జగ్ముహు వినాశం అసుర దంతగ్రావి హతాస్తదా, కొంతమంది అమ్మవారు తన యొక్క దంతములతో నమిలి చంపేస్తూ ఉంది. తర్వాత క్షణేన తద్బలం సర్వం అసురాణం నిపాతితం, ఈ విధంగా ఒక క్షణంలో అక్కడ ఉండేటటువంటి అసురులందరూ కూడా సంహారం. అసురాణం క్షణేన తద్బలం సర్వం అసురాణం నిపాతం, అసురులందరూ కూడా సంహారం చేసింది. దృష్ట్వా చండోభిదుద్రావ తాం కాళీం అతి భీషణాం, అక్కడ చండు అక్కడ అలా విస్తారంగా అలా సంహారం చేస్తున్నటువంటి ఆ కాళీ స్వరూపాన్ని దృష్ట్వా చూశాడు చండు. తం కాళీం అతి భీషణంగా యుద్ధం చేస్తున్నటువంటి ఆ తల్లిని చూసి శరవర్షై మహాభీమై భీమాక్షం తం మహాసుర, ఇది ఎలా చదవాలని ఇక్కడ రాసుకుని చూడండి. శరవర్షై మహాభీమై భీమాక్షిం తం మహాసుర
చాధయామాస చక్రైచ్చ ముంఢ క్షిప్రై సహస్రశః శరవర్షై. ఇక్కడ చంద్రుడు ఏం చేస్తుండో అంటే తన చేతిలో ఉన్నటువంటి బాణములన్నిటిని కూడా ఏకదాటికి ఒక వర్షం కురిస్తే ఎలా కురుస్తుందో చినుకులన్నీ కూడా బాణ వర్షాన్ని అమ్మవారి పైన కురిపిస్తూ ఉన్నాడు. చాధయామాస చక్రైచ్చ ముంఢ క్షిప్రై సహస్రశః. అక్కడ ఉండేటటువంటి ఆ ముందుడు ఏం చేశాడంటే తన పక్కన ఉండేటటువంటి చక్రములన్నిటిని చూసి అమ్మవారి పైన సహస్రశః అనేక కొన్ని వేల చక్రముల్ని అమ్మవారి పైన విసురుతూ ఉన్నాడు. తాని చక్రాన్ని అనేకాని విషమానాన్ని తన్ముఖం. అవన్నీ చక్రములన్నీ కూడా అమ్మవారి నోట్లో పడిపోతూ ఉన్నాయి. బభుహు యదా అర్కబింబాని సుబాహుని ఘనోదరం. ఏ విధంగానైతే మబ్బులు ఉంటాయి కదా, మబ్బులోకి ఘనోదరం, ఆ మబ్బుల్లోకి సూర్యులు ఏ విధంగానైతే వెళ్తారో అదే విధంగా చక్రాలన్నీ కూడా అమ్మవారి యొక్క వదనంలోకి వెళ్తూ ఉన్నాయి. తతో జహసాతి ఋషాభీమం భైరవ నాదిని కాళీ కరాల వక్త్రాంత. ఇది టైప్ చేయడం రావలేదు, అందుకని నేను ఇలా విడిచిపెట్టాను. నేను తర్వాత టైప్ చేయడానికి ట్రై చేస్తాను. కాళీ కరాల వక్త్రాంత దుర్దర్శ దశనోజ్వల. అప్పుడు అక్కడ ఆ భీకరమైనటువంటి భైరవ ఒక్కసారి వికటాట్టహాసం చేసింది అమ్మవారు. భైరవనాదిని భయంగా అందరికీ భయాన్ని కల్పించేటటువంటి ఒక నాదం చేసింది. కాళీ కరాల వక్త్రాంత దుర్దర్శ దశనోజ్వల. అమ్మవారి యొక్క వదనం చూస్తూ ఉంటే ఆ ప్రళయం అంత్యకాలంలో వచ్చేటటువంటి కాళికా స్వరూపం వచ్చే విధంగానైతే అందరినీ కూడా తినేస్తూ ఉందో అలా కనిపించిందంట. దదర్శ దశనోజ్వల. వక్త్రాంత అంటే అది. ఉత్తాయచ మహాసింహం దేవి చండం అధావత. అప్పుడు అమ్మవారు మహాసింహాన్ని పిలిచి అక్కడ అమ్మవారు ఉత్తాయ కూర్చుంది, ఆ సింహాన్ని అధిరోహించింది. చండం అధావత, దేవి చండం అధావత గృహీత్వా చాస్త్య కేశేషు శిరస్తే నాసి నాచ్చినత్. వెంటనే వాడి యొక్క జుట్టును పట్టుకొని కేశాన్ని పట్టుకొని గృహీత్వా చాస్త్య కేశేషు శిరస్తేన అసినా చినత్. అసి అంటే ఖడ్గము చేత చిన్నం చేసేసింది, ఆ యొక్క శిరస్సును తెగ కోసింది. తరువాత అదముండో అభ్యదావత్తాం దృష్ట్వా చండం నిపాతితం. ఎప్పుడైతే చండు పడిపోవడాన్ని చూసినటువంటి ముండు ధావతం పరిగెత్తుకుంటూ వచ్చి తమప్యపాత యద్భూమౌ సా ఖడ్గాభి హతం వృష. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అమ్మవారు వాడిని కూడా జుట్టు పట్టుకొని వాడిని కూడా ఖడ్గంతో ఆ తలను తెగ నరికింది. హతశేషం తతస్తైన్యం దృష్ట్వా చండం నిపాతితం ముండం చ మహావిద్యం దిశో భేజే భయాతురం. ఎప్పుడైతే చండు ముండు ఇద్దరు కూడా సంవరింపబడ్డం చూశారో కొంతమంది అడపా మిగిలినటువంటి సైన్యం అంతా కూడా ఇక వాళ్ళు పరుగులు పెట్టారు. వాళ్ళు ఏ దిక్కు దొరికితే ఆ దిక్కుకు వెళ్ళి పరుగులు పెట్టారు. ముండంచ మహావిద్యం దిశో భేజే భయాతురం. భయంతో అక్కడ శిరచండస్య కాళీచ గృహీత్వా ముండమేవచ ప్రాహా ప్రచండాట్టహాసం మిశ్రమభ్యేత చండికాం. అప్పుడు వారి చండుని ముండుని యొక్క రెండు తలల్ని కూడా చేతిలో పట్టుకొని ప్రచండ అట్టహాసం, ప్రచండమైనటువంటి అట్టహాసం చేసింది అమ్మ. అక్కడ చండీ అనే పదం వాడారు చూడండి. చండికాం, చండీ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. మయా తావత్రోపహృతౌ చండముండౌ మహాపశు. ఇక్కడ అమ్మవారు కౌశికీదేవి దగ్గరికి వెళ్ళి మాట చెప్తూ ఉంది. మయా తావత్రోపహృతౌ చండముండౌ మహాపశు యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభం చ హనిష్యసి. నా చేత ఈ యుద్ధం అనేటువంటి యజ్ఞంలో చండు ముండు అనేటువంటి మహాపశువులు నా చేత సంహరింపబడ్డారు. ఇప్పుడు శుంభుడు నిశుంభుడు ఇద్దరు ఉన్నారు, స్వయం నీ చేతనే వాళ్ళిద్దరూ కూడా సంహరింపబడతారు అని చెప్పి అమ్మవారు చెప్పింది. ఎవరు? ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి. అప్పుడు ఋషి చెబుతూ ఉన్నాడు. తావనీతౌ తతో దృష్ట్వా చండముండౌ మహాసురౌ ఉవాచ కాళీం కళ్యాణిం లలితాం చండికావచ. ఆ ఇద్దరు రాక్షసుల యొక్క తలల్ని తీసుకొని కౌశికీదేవికి చూపెట్టిన తర్వాత ఉవాచ కాళీం కళ్యాణిం లలితం చండికావచ. ఆవిడను చూసి ఆ చండికతో ఈ విధంగా చెప్తుంది. యస్మాత్ చండం చ ముండం చ గృహీత్వా తాముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి. నువ్వు చండుణ్ణి ముండుణ్ణి కూడా సంహారం చేసి ఇక్కడికి వచ్చావు కాబట్టి చాముండేతి తతో లోకే, లోకమునందు నువ్వు చాముండాదేవిగా
ఈ ఖ్యాతిని పొందుతూ అవు అని దేవి భవిష్యసి, నువ్వు ఆ విధంగా అవుతావు, చాముండిగా అవుతావు అనేటువంటి దాంతో మనకు 7వ అధ్యాయం అనేటువంటిది పూర్తవుతుందండి. మార్కండేయ పురాణే సావర్తికే మన్వంతరే దేవి మహత్యే చండముండవదో నామ సప్తమోధ్యాయ. ఇక్కడితోటి చక్కగా ధూమ్రలోచనుని యొక్క సంభారం చూసాము. తర్వాత చండుని ముండుని కాళికాదేవి ఆవిర్భవించి ఏ విధంగా సంభారం చేసింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూసాం. రేపు రక్తబీజుని యొక్క వృత్తాంతం వస్తుంది. తర్వాత రక్తబీజుని యొక్క వృత్తాంతం తర్వాత శుంభ నిశుంభుల్ని సంహారం చేస్తున్న అమ్మవారు, అది చూద్దాం, రేపటి నుంచి చూద్దాం ఆ విషయాన్ని. రక్తబీజ సంహారం అనేటువంటిది ఇంకా చాలా ఘోరంగా జరుగుతుంది.